హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే క్రికెట్ అభిమానుల్లో హాట్ టాపిక్ అవుతున్నది అభిషేక్ శర్మ అండ్ పాకిస్తాన్ బౌలర్ హరీష్ రాఫ్ మధ్య జరిగిన మాటల యుద్ధం. మ్యాచ్ వివరాల్లోకి వెళితే అభిషేక్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్ చేస్తూ వరుస బౌండరీలు, సిక్సర్లతో రౌఫ్ బౌలింగ్పై భారీగా దాడి చేశాడు. ఇదే సమయంలో ఇద్దరి మధ్యలో వాగ్వాదం జరిగింది. ఆట మూమెంట్ హీట్లో మాటల యుద్ధం పెరిగి అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో రియాక్షన్స్. చాలామంది అభిమానులు ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు అని ప్రశ్నించారు. కొందరు అభిషేక్ అగ్రెసివ్ ఆట తీరును సపోర్ట్ చేశారు. మరికొందరు అన్నెసెసరీ వాగ్వాదం అని కామెంట్ చేశారు. వీడియో క్లిప్స్ వైరల్ కావడంతో ఈ ఘటన పెద్ద టాపిక్గా మారింది. ఇప్పుడు అభిషేక్ శర్మ క్లారిటీ ఇచ్చాడు. నాకు రౌఫ్తో ఎలాంటి వ్యక్తిగత ఇష్యూ లేదు. ఇది కేవలం మ్యాచ్ మూమెంట్లో జరిగిన చిన్న ఎక్స్చేంజ్ మాత్రమే. మైదానంలో ఇలాంటివి సాధారణం. స్పోర్ట్స్లో కాస్త హీట్ ఉంటుంది, కానీ అది అక్కడికే పరిమితం అవుతుందని చెప్పారు. ఇంకా ఆయన చెప్పింది ఏంటంటే, మన అందరం గేమ్ని ప్రేమిస్తున్నాం, ఫ్యాన్స్ కోసం ఆడుతున్నాం, కాబట్టి దీన్ని పెద్ద గొడవ తీసుకోకండి అని. ఎందుకు అది ముఖ్యం? క్రికెట్లో ఇలాంటివి కొత్త కాదు. కోహ్లీ, గౌతమ్ గంభీర్, ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ చాలాసార్లు ఇలాంటి స్లిడ్డింగ్ సీన్లు చూసాం. కానీ ప్లేయర్స్ ఆగ్రహం మైదానం బయటకు రాకపోతే గేమ్ స్పిరిట్స్ కొనసాగుతుంది. అభిషేక్ స్పష్టత ఇవ్వడంతో ఫ్యాన్స్ కూడా రిలాక్స్ అయ్యారు. అసలు విషయం ఏంటంటే, ఇది పెద్ద గొడవ కాదు, కేవలం ఆటలో వచ్చే ఉత్సాహం మాత్రమే. ఫ్రెండ్స్, క్రికెట్ అంటే కేవలం బ్యాట్ బాల్ కాదు, ఎమోషన్స్ కూడా. ఆటలోని అగ్రెషన్ ఆటను ఎంటర్టైనింగ్ చేస్తుంది, కానీ అది క్రీడా స్ఫూర్తిని దెబ్బతీయకూడదు. మరి మీరేమంటారు? ప్లేయర్స్ ఇలాంటి వాగ్వాదాలను పూర్తిగా కంట్రోల్ చేయరా, లేక గేమ్ ఎమోషన్లో భాగంగా వదిలేయాలా? కామెంట్స్లో చెప్పండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. See you, Skyflare Networks. Thank you for watching. Please like, share and subscribe.